హాయ్ అండి, నమస్తే. మీరు చూస్తున్నది కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ అండి. ఈ కాయ వచ్చేసి మనకు నాటు రకం బంగారం అండి. ఇది చూడండి ఎంత బాగుందో. కాయ వచ్చేసి బంగారం కాయ అండి. ఇది అంటే రకం పేరు బంగారము. ఒక కేజీ అంటే క్వింటాల్ 22,000 వస్తుంది. సాగు చేసిన శ్రీనివాస్ రెడ్డి అన్న పిడుగురాళ్ళ ఏరియాలో ఉన్నామండి. ఒకసారి శ్రీనివాస్ రెడ్డి అన్న తెలుసుకుందాం ఏ విధంగా మందులు కొట్టిండు. ఆల్రెడీ కోత కోసినావు కదా ఇది? కోసాను. 53 క్వింటాలు పచ్చికాయ కోసినావు. మళ్ళీ ఇంత ఉంది కదా. ఏ విధంగా సాగు చేసినావు దీనికి? నేను మామూలుగా నాటు విత్తనం సాగుబడే చేసుకుంటూ వచ్చాను. ఇది సాల్ తోట పోసుకున్నాం. ఓకే. ఇప్పటికి ఒక 10 కట్టల చొప్పున మందు కట్టలు వేయడం జరిగింది. అట్లాగే ఒక 3 ట్రక్కులు కోడిపెట్ట కూడా తోలేయడం జరిగింది. తర్వాత మన బొబ్బర టైంలో మట్టికి ఇది అద్వైత డిసైడ్ 2 కలిపి కొట్టడం జరిగింది. ఓకే. దీనికన్నా కుచ్చుముడత అనేది పోయింది. తోట అనేది గ్రోతింగ్ వచ్చింది. బొబ్బర అనేది లేదు, అనేది ఆగింది. కాయ మాత్రం క్వాలిటీ ఉందన్న, మంచి క్వాలిటీ ఉంది. ఇంకా కూడా తెంపినాక కూడా వచ్చేసి దీనికి బొబ్బర ఆగిపోయింది. సేమ్ మందే అగ్రిషన్ వాళ్ళదే నందక అనేది ఉందని మీ వీడియో చూడడం జరిగింది. నల్ల తామర పురుగు మీద ఇది పోలీస్ 2 కలిపి కొట్టడం. ఇది పోలీస్ 2 కలిపి కొట్టడం. ఫస్ట్ ఏం కొట్టినావు? ఫస్ట్ అద్వైత డిసైడ్. ఏం గమనించిన ఇది కొట్టిన తర్వాత? ఇది కొట్టిన తర్వాత దోమ కుచ్చుముడత అంటే బొబ్బర అనేది ఆగింది. బొబ్బర ఆగిపోయింది. వేరే మొక్క రాకుండా ఆగిపోయింది. తర్వాత ఇది నందక అనేది నల్ల తామర పురుగు మీద బాగా పనింది. నల్ల తామర పురుగు, ఎర్రనల్లి కూడా దరిదాపు నచ్చలో పోలీసు 2 కలిపి కొట్టడాన్ని 2 కూడా దరిదాపు కంట్రోల్ అయిపోయింది. దగ్గర ఇది ఈ 2 కొట్టిన తర్వాత ఒక 8 రోజులు అయితే చేలో మరకలేదు. ఎందుకంటే అప్పుడు కాయ కోపిచ్చే టైంకి ముందే కొట్టాను, అప్పుడు మరకలేదు. ఇంకా చూసిన వాళ్ళందరూ కూడా బాగుంది అని అన్నారు. ఎంత వస్తుంటాయి మొత్తం? ఇప్పటికి నేను అనుకుంటున్నా ఒక 20 క్వింటాలు దిగుబడి వస్తుంది అనుకుంటాను. ఇప్పుడు ఉన్న కాయ ఇంకా అప్పుడే కాలేదు కదా టైం. మొత్తం మీద పండు మీరు పడిన కాయ వరకు ఒక 20 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది అనుకుంటున్నాను. కాయ ఇప్పుడు పట్టిందని ఇంకా పట్టింది. ఇప్పుడు కాయ సూపర్ ఉంది. కాయ కాసుకుంటూ వస్తుంది, పెరిగే కొద్ది కాసుకుంటూ వస్తుంది. కింద కాయ తెంపే కొద్ది ఇంకా హైట్ వచ్చి కాస్తుంటదా? నేను ఒక కోత కోయాల్సింది పచ్చికాయ, మళ్ళీ కోయకుండా పండుగ రేటు ఉందని చెప్పి ఆపా. పచ్చికాయకి రేటు డౌన్ చేశారు. ఫస్ట్ 28 రూపాయలు అన్నది ఇప్పుడు తర్వాత 23 రూపాయలు 20 రూపాయలు అనేసరికి ఆపాను. రేట్ తక్కువైంది. పండుగకుంటే మంచిది 20,000, అప్పుడే 20,000 ఉంది, ఇప్పుడు 22,000 ఉంది. అందుకని చెప్పి నేను పండుగకు ఉంచుదాన్ని ఉంచాను. ఈ సంవత్సరం ఏదున్నా కూడా చిక్కటి కాపాని పెట్టలేదు. బాగా వచ్చింది, రిజల్ట్ సూపర్ ఉంది. కొంత క్లైమేట్ ఇప్పటికైతే బాగానే ఉంది. నా చేను కొంతమంది పాపం నాటు తోటలు అన్ని కూడా ఇదైపోయినాయి. మనది బాగుందా? బాగుంది. దానికి కారణం అద్వైత నందకనంటారా? ఇది మట్టికి బొబ్బర ఆపిని నల్ల తామర పురుగును బాగా కంట్రోల్ చేసింది.